వ్యవధిలో సుమారు 537 మంది పాకిస్తానీలు అటారీ వాఘా సరిహద్దు దాటి తమ స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు కూడా ఉన్నారు. 12 రకాల స్వల్ప రకాల వీసాలు కలిగిన పాక్ పౌరులంతా భారత్ను వీడి వెళ్లాలంటూ మన దేశం విధించిన గడువు ముగిసింది. మరోవైపు 14 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారతీయులు పాక్ నుంచి మన దేశానికి చేరుకున్నారు. ఈ నెల 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో 26 మంది పౌరులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో పాకిస్తానీలను ఈ నెల 27లోగా భారత్ను వీడండి అంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ నెల 27న 237 మంది, 26న 81 మంది, 25న 191 మంది, 24న 28 మంది పాక్ జాతీయులు అటారీ వాఘా సరిహద్దు నుంచి తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారని అటారీ సరిహద్దు వద్ద ప్రోటోకాల్ అధికారి అరుణ్ మహల్ తెలిపారు. అదేవిధంగా ఈ నెల 24న 105 మంది, 25న 287 మంది, 26న 342 మంది, 27న 116 మంది భారతీయులు మన దేశంలోకి తిరిగి వచ్చేశారని వివరించారు. ఇక ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ మన దేశంలోనే తిష్టవేసిన పాకిస్తానీలను ఇమిగ్రేషన్ మరియు ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం అరెస్టు చేస్తామని మన దేశ అధికారులు హెచ్చరించారు. అంతేకాకుండా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా గరిష్టంగా 3 లక్షల రూపాయల జరిమానా లేదా 2 శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇక 4 రోజుల వ్యవధిలో సుమారు 537 మంది పాకిస్తానీలు మన దేశం నుంచి వెళ్లిపోయారంటూ కూడా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. మొత్తానికి చూస్తే నిన్నటి వరకు 537 మంది పాకిస్తాన్లు కూడా మన దేశాన్ని విడిచి వెళ్లారంటూ కూడా అటు అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాధురి, పహల్గాం దాడుల తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పటికే కేంద్ర ప్రధానమంత్రి మోదీ గారు చెప్పిన విషయంగా పాకిస్తాన్లు భారత్ లో కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులో కూడా ఇప్పటికే 537 మంది పాకిస్తాన్లు ఉన్నట్లు కూడా ఇంటెలిజెంట్ అధికారులు ప్రతి స్టేట్ పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. అదే అంశంలో మొత్తం జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రతి ఒక్క స్టేట్ లో కూడా, ఎందుకంటే మరోసారి కూడా దాడులు జరగవచ్చు అనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఇప్పటికే హైదరాబాద్ పాత బస్తీ ఏరియాలో కూడా పాకిస్తాన్లు ఎంతమంది ఉన్నారో కూడా అందరినీ గుర్తించడం జరిగింది. వాళ్ళని తిరిగి పాకిస్తాన్కి పంపించే పూర్తి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని కూడా తెలుస్తుంది. అయితే రేపటికి ఏదైతే ప్రధానమంత్రి ఇచ్చిన గడువు కూడా రేపటితో పూర్తి అయ్యే సమయం ముందే, ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఏదైతే హాస్పిటాలిటీ వైద్యానికి సంబంధించిన వీసాలపైన చాలా ఎక్కువ మంది ఉన్నట్లు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే వాళ్ళకు కూడా మరికొంత గడువు ఇచ్చేసి, అంటే ఇంకో 2-3 రోజులు గడువు ఇచ్చేసి కూడా వాళ్ళందరినీ కూడా వీసా క్యాన్సిల్ చేస్తూ పంపించడం జరుగుతుంది. అయితే తదుపరి కూడా ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 3 లక్షల జరిమానా విధిస్తామని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మరోసారి దాడులు జరగకుండా ఉండడానికి, ఎందుకంటే ఇది ఒక యుద్ధం కాబట్టి పాకిస్తాన్ ఏ ఒక్కరిని కూడా ఇండియాలో కూడా ఎవరిని ఉండనివ్వద్దు అనేసి నిర్ణయం తీసుకున్న ప్రధాని, అదే విధంగా ఎందుకంటే మరోసారి దాడులు జరగకుండా పూర్తి బలగాలు కూడా బందోబస్తులో కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు మాధురి. అయితే క్రాంతి, ఇంకా ఎంతమంది పాకిస్తానీలు మన దేశంలో ఉన్నారని అనుకోవచ్చు? అండ్ ఎప్పట్లోగా వారి దేశానికి తిరిగి వెళ్లే అవకాశం ఉందంటారు?
రైట్. ఇప్పటివరకు ప్రస్తుతానికి ఎందుకనంటే టోటల్ గా ఇండియాలో భారతదేశంలో మాత్రం పాకిస్తాన్ లో 10,000కు పైగా ఉన్నట్టుగా కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. దాదాపుగా దీంట్లో 6,000కు పైగా ఇప్పటికే భారత్ ని విడిచి పాకిస్తాన్ కు వెళ్ళిపోయినట్టు కూడా ఇంటెలిజెన్స్ చెప్పారు. కానీ మిగతా కొంతమంది దాన్ని అంటే ఈ నిర్ణయాన్ని పట్టించుకోకుండా కూడా కొంతమంది ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. అయితే హైదరాబాద్ లోనే ముఖ్యంగా చూసుకున్నా కూడా పాత బస్తీలో నిన్న ఏదైతే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నుంచి కూడా చూసుకున్నా కూడా వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని గుర్తించి లేదంటే ఇంటింటి సర్వేగా పోలీసులకు ఉన్న సమాచారం ప్రకారంగా మాత్రం వాళ్లకు తిరుగు ప్రయాణానికి మాత్రం పూర్తిగా వ్యవస్థ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మాధురి. అయితే క్రాంతి, కొంతమంది అయితే మా దేశానికి తిరిగి వెళ్ళలేము, మాకు 2 దేశాలు ముఖ్యమై ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నాం అన్నట్లుగా కూడా కొంతమంది వెళ్లకుండా అలానే ఉండిపోతున్నారు. మరి వాళ్ళకి ఎటువంటి శిక్ష వేసే అవకాశం ఉందంటారా? అసలు వాళ్ళు దేశాన్ని విడిచి వెళ్తారంటారా? రైట్ మాధురి, ప్రస్తుతానికి అలాంటి వాళ్ళని కూడా గుర్తించి కూడా వాళ్ళని తిరుగు ప్రయాణానికి అయితే పంపిస్తున్నారు. ఒకవేళ అలాంటి కక్షపూర్వకంగా ఎవరైనా మాత్రం అలా మొండి పట్టుతో మాత్రం ఉంటే ఖచ్చితంగా వాళ్ళని 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 3 లక్షల జరిమానా వేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రధాని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎందుకంటే పాకిస్తాన్ వీసాపై వచ్చిన వాళ్ళు కావచ్చు ఇతరులను కూడా అందరినీ గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారంగా కూడా చూసుకున్నా ప్రతి స్టేట్ వైజ్ పోలీసులకు కూడా ఇప్పటికే అంటే హైదరాబాద్ తెలంగాణ స్టేట్ లో ఎంతమంది పాకిస్తాన్ లో ఉన్నారు అనేది కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలానే కర్ణాటకలో ఎంతమంది ఉన్నారు, మన ఢిల్లీ యూపీలో ఎంతమంది ఉన్నారు, పూర్తిగా అందరినీ ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళని తిరుగు ప్రయాణానికైతే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు మాధురి. అయితే క్రాంతి, అంటే ఉండిపోయి వెళ్లకుండా ఉండే వాళ్ళ మీద ఇమిగ్రేషన్ మరియు ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం అరెస్ట్ చేస్తామంటూ కూడా అంటున్నారు. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఎటువంటి యాక్షన్ తీసుకుంటారంటారు అరెస్టుతో పాటు చూస్తే? ఖచ్చితంగా మాధురి, ఎందుకనంటే ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి ఇది పహల్గామ దాడుల తర్వాత ఉగ్రవాదుల దాడుల తర్వాత కూడా ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో కూడా బలగాలు పెంచడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఆ కేసుని కూడా ఎన్ఐఏకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ బిల్లు ఇప్పటికే ఎందుకనంటే మిగతా టెర్రరిస్టులు కావచ్చు లేదంటే పాకిస్తాన్ స్థానికులను కూడా ప్రతి ఒక్కరిని గుర్తించడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ నెల పూర్తి కావడంతో, ఎందుకనంటే నాకు తెలిసి వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా పాకిస్తాన్ లో ఎవరైనా మళ్ళీ భారతదేశంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటామని కూడా కేంద్రం చెప్పుకుంటూ వస్తుంది. మరి ఈ 28, 29 ఈ నెలాఖరులోపు మాత్రం మిగతా వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నంలోనే కొనసాగుతున్నాయి. దాని తర్వాత కూడా ఎవరైనా ఉంటే మాత్రం చర్యలు తప్పవు అన్నట్టు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు మాధురి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.